డెలివరీ చేయించుకుంటాడు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఇట్టగా కనేస్తారు. ఇది పెరిగిపోతూ ఉంటుంది. తద్వారా అక్కడ అటు నార్త్ ఇండియా ఏరియాలో జనాభా సంఖ్య ఎక్కువ పెరిగింది. అక్కడ వాళ్ళ బిడ్డ భవిష్యత్తు ఇవన్నీ వాళ్ళు ఆలోచించాల. ఎక్కువగా ముందు మనం సంసారం చేసాం, బిడ్డ పుట్టాడు చూసుకుంటాం అంతే, అట్లాగని వాళ్ళని ఏమో అవమానించరు, వేధించరు. కాకపోతే మనం ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరుద్దామనే రూట్లో ఆలోచిస్తే వాళ్ళు ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదనే రూట్లో ఉంటారు, లేకపోతే కూలి పని తీసిపోదాం అనుకుని లెక్కన ఉంటారు. కాబట్టి అట్లా సంఖ్య పెరిగిపోయింది. ఈ సంఖ్య గత 20 ఏళ్లలో మనలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయి సంఖ్య తగ్గిపోయింది. వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ని పట్టించుకోకపోవడం వల్ల సంఖ్య పెరిగిపోయింది. కాబట్టి జనాభా ప్రాతిపదికన చేస్తే కనుక ఇప్పుడు 900 సీట్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 90 కోట్ల ఓటర్లు కాబట్టి ఇందులో మనకి ఒక 250 ఆ రేంజ్లోనే ఆగిపోతుంది. ఏది కేరళ తక్కువే, ఇప్పుడు 20-22 ఉంది, తెలంగాణ 17 ఉంది, ఆంధ్ర 25 ఉంది, అట్లాగే తమిళనాడు 39 ఉంది. ఈ 4 కదా, కర్ణాటక 39 ఏముంది అక్కడ. ఇంతే కదా, ఈ 5 స్టేట్సే కదా లెక్క. ఈ 5 స్టేట్స్ కలిపితే 200 లెక్క లేదు అక్కడ. ఇప్పుడు మ్యాక్సిమం 250 ఏమో వస్తుంది. అదే నార్త్ ఇండియా వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి దాదాపుగా 280 300 ఉన్నాయి అక్కడ. నార్త్ ఇండియాలో 300 దాకా ఉన్నాయి. ఇప్పుడు అది 500 అయినాయి అనుకోండి, అక్కడ ఎవరికి పట్టు ఉంటుంది? బీజేపీకి పట్టు ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కొట్టేస్తారు ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఏమైపోతాం, మంది సామంత రాజుల కింద మారిపోతాం మనం. అప్పుడు వాళ్ళు